6 రాష్ట్రాలలో ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పాండిచేరి, మహారాష్ట్ర, తమిళనాడు. ఆర్జేఆర్ హాస్పిటల్స్ కు వచ్చిన పేషెంట్లను మా డాక్టర్లు తప్పనిసరిగా నాడిని పరిశీలించి మన శరీరంలోని రోగ నిర్ధారణ లక్షణాలను గమనించిన తర్వాతనే చికిత్సను అందిస్తారు. 5 సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు కేశవరావు అండి. మాది పరవాడ మండలం, వైజాగ్ జిల్లా అండి. గతంలో నాకు సైనస్ ఉండేదండి. నాకు తుమ్ములు రావడం, ఆస్మా కింద రావడం, ముక్కు పట్టడం, చాలా వరకు ఇలాగ ఇబ్బందులు పడి హాస్పిటల్కి తిరిగి మందులు ఉన్నా నయం కాలేదండి. అలాగే ఇంకో దగ్గర తగ్గుతుందని చెప్పేసి ఇంకో దగ్గరికి వెళ్ళేవాడిని హాస్పిటల్కి. అక్కడ నాకు నయం కాలేదండి. ఆ తర్వాత ఇంటి దగ్గర టీవీలో ఆలకించి ఆర్జేఆర్ హాస్పిటల్ చూసి హాస్పిటల్కి వచ్చి 1 నెల రోజులు మందులు ఓడానండి. మందులు ఓడిన తర్వాత నాకు మెరుగ్గా రిజల్ట్ వచ్చిందండి. తుమ్ములు తగ్గాయి, ఆస్మా కూడా రాలేదు, తర్వాత ముక్కు పట్టడం లేదు, అంతా బాగానే ఉందండి. గతంలో బయటిని కూడా తిరగాలనుకుని చాలా ఇబ్బంది అయిపోతుండేది. ముక్కు పట్టేసేదండి, గాలి పీల్చుకోలేకపోయాన్ని, ఇదంతా భారంగా ఉండేదండి. కళ్ళే దురదలు వచ్చేసి చాలా మటుకు చాలా ఇబ్బంది పడేవానండి. దీనివల్ల ఏదైనా పని చేసుకోవాలనుకుంటే పని చేసుకోలేకపోయాను. ఈ రోజు నాకు చాలా తగ్గిందండి. చాలా పని చేసుకోగలుగుతున్నాను, నా వర్క్ నేను తిరగలుగుతున్నాను. అందువల్ల ఆర్జే హాస్పిటల్ కూడా నమస్కారం అండి. డాక్టర్ గారికి కూడా నమస్కారం అండి. ధన్యవాదాలండి. 10 సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు కృష్ణవేణి అండి. నేను 10 సంవత్సరాలుగా సైనసైటిస్ తో చాలా ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నాను. బాగా విపరీతమైన తలనొప్పి ఉండేది. అయితే చాలా మెడిసిన్స్ వాడేదాన్ని. వాడినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఆర్జేఆర్ హాస్పిటల్లో ఇక్కడ బాగుంటుంది కదా ట్రీట్మెంట్ అని టీవీలో చూసి ఇక్కడికి వచ్చాయన్నమాట. అయితే మేడం గారు, రుద్రమదేవి మేడం గారు, పంచకర్మ థెరపీ 7 రోజులు చేయించుకోండి, అట్లానే మందులు వాడండి అంటే ఆ విధంగానే మందులు వాడుతున్నాను. థెరపీ చేయించుకున్నాక నాకు చాలా రిలాక్స్ ఉంది. అంత మునుపు చాలా భారంగా ఉండేది తల. అట్లానే ఇప్పుడు నిద్ర కూడా పర్వాలేదు, చాలా రిలాక్స్ గా ఉంటుంది. ఆర్జేఆర్ హాస్పిటల్ వాళ్ళకి ధన్యవాదాలు. ఆస్తమా, అలర్జీ, సైనస్ మన ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది నయమైన 17 లక్షలకు పైగా ఎక్కువ మంది పేషెంట్లకు 10-15 సంవత్సరాల తరువాత కూడా ఆస్తమా సమస్యలు తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. ఆర్జేఆర్ హాస్పిటల్స్ కు వచ్చిన పేషెంట్లను నాడిని పరీక్షించి వ్యాధి యొక్క మూల కారణం కనుగొని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్సను అందించబడును. 2 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు. రెండు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. మా భార్యను రజాబీ గారికి కాళ్ళ నొప్పులు 1 సంవత్సరం 6 నెలల కానుంచి ఉండేను. మందులు వేరే హాస్పిటల్లో చూపించినాము, అక్కడేం రిజల్ట్ రాలేదు. ఈ టీవీలో చూసి ఆర్జేఆర్ హాస్పిటల్లో బాగా టీవీలో చూసి వచ్చి డాక్టర్ గారిని కలిసినాము. డాక్టర్ గారు 1 నెల మందులు పెట్టినారు. మందులు పెట్టిన తర్వాత సుమారుగా బాగా తక్కువైంది. సొంత పని చేసుకునేది, మంచిగా ఆరాం ఉంది, రిజల్ట్ బాగా వచ్చింది. ఆర్జేఆర్ హాస్పిటల్కి ధన్యవాదాలు. ముఖ్య గమనిక, మీరు ఆపరేషన్ స్టేజ్ లో ఉన్నవారైతే మా వద్దే ఉండి 7 నుంచి 14 రోజుల వరకు మీకు ఉన్న సమస్యలు బట్టి ఆయుర్వేద పంచకర్మ, వర్మ వంటి అభ్యంగనము, పిండ స్వేదనము, పొడికిలి, నాడి స్వేదనము, నవరకిలి, లేపనము, కటివస్తి, జానువస్తి మరియు ప్రత్యేకంగా కోలాన్ హైడ్రోథెరపీ వంటివి అనుభవం కల థెరపిస్ట్ల ద్వారా ట్రీట్మెంట్స్ పొంది త్వరగా నొప్పుల నుంచి విముక్తి పొందవచ్చు. 1 సంవత్సరం నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు.
1 సంవత్సరం నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నమస్కారం. నా పేరు మంజుల. మా అమ్మ పేరు కమల. మా అమ్మ వాళ్ళు మేడ్చల్లో ఉంటారు, మేము కాపురాలో ఉంటాము. మా అమ్మ గత 6 నెలల నుంచి చాలా అంటే మోకాళ్ళ నొప్పితోటి నరాలతోటి చాలా ఇబ్బంది పడుతుంది. తిరగని హాస్పిటల్ లేవు ప్రైవేట్ హాస్పిటల్లో, కానీ తక్కువ కాలేదు. మేము ఈ యాడ్ ఫోన్లో చూసి కాల్ చేస్తే మాకు దగ్గరలోనే ఇక్కడ ఏసరావు నగర్లో ఉందని తెలిసింది. మేము ఇక్కడికి వచ్చాము. 6 నెలల నుంచి ఇబ్బంది పడేది. మా అమ్మ ఇప్పుడు 1 నెల వాడింది మందులు. ఆ మందులతోటి చాలా క్యూర్ అయింది. మా అమ్మ ఇప్పుడు తన పని తను చేసుకోగలుగుతుంది, నించోగలుగుతుంది, కూర్చోగలుగుతుంది. ఇంకా మాకేమన్నా పనుల్లో ఇవి కూడా సపోర్ట్ కూడా చేస్తుంది. చాలా సంతోషం అనిపిస్తుందండి. ఆర్జేఆర్ హాస్పిటల్కి ధన్యవాదాలండి. 20 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు 20 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత ఎస్ సుశీలమ్మ కుషాయిగూడ. 20 సంవత్సరాల నుంచి మొకాల నొప్పులు చాలా ఉన్నాయి. టీవీలో చూసి వచ్చిన పంచకర్మ ఆ ట్రీట్మెంట్ కూడా చేయించుకున్నా. అప్పటికి ఇప్పటికి నొప్పులు జర తగ్గినాయి. ఇంతకుముందు ఎక్కువ నడవలేకపోయినా ఇప్పుడు జర నడవగలుగుతున్నా. కర్ర పట్టుకొని నడిచిన. ఈ మందులతోటి కొంచెం మంచిగా ఉంది. ధన్యవాదాలు ఆర్జే హాస్పిటల్. మోకాలి నొప్పి 2 లక్షల మందికి పైగా మోకాలి మార్పిడి కోసం రిఫర్ చేయబడిన పేషెంట్లకు మన ఆర్జేఆర్ హాస్పిటల్లో ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా నయమై నొప్పి లేకుండా బాగా నడవటం, మెట్లు ఎక్కటం, దిగటం మరియు కూర్చుని లేవటం వంటి ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. మందులు మాత్రలు లేకుండా థెరపీ చికిత్స. మీరు మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో నడవలేక కష్టపడుతున్నారా? మీ మోకాళ్ల నొప్పులకు, కీళ్ల నొప్పులకు శాశ్వత పరిష్కారం. మందులు మాత్రలు లేకుండా థెరపీ చికిత్స. 4 తరాల నుండి వస్తున్న సాంప్రదాయ ఆయుర్వేద వైద్యం ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్. ఇక అంతా సుఖమే, ఇక అందరూ క్షేమమే. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, 4 సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడిన వారు చికిత్సకు ముందు
4 సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత నా పేరు భోగారాజన్న రాయికాల్. నాకు 4 సంవత్సరాల నుంచి పక్షవాత లక్షణాలు ఉండే. ఒక పక్క మొత్తము ఇబ్బంది బాగా ఉండే. అయితే మెల్లగా కట్టెసాయంతో మెల్లగా నడిచిన. టీవీలో RJR హాస్పిటల్ చూసిన. ఇక్కడ జైత్యాలు వచ్చే మేడం కలిస్తే రెండు నెలల నుంచి మెడిసిన్ వాడుతున్నా. ఇప్పుడు మాత్రము తిమ్మిలు తగ్గుతున్నాయి, అలకగా అవుతుంది పానము. కట్టి లేకుండా నడుస్తానని ఒక నమ్మకం మంచిగా ఉన్నది. నడుస్తున్న సుత నాకైతే కొంచెం ఉల్లాసంగా ఉన్నా. రెండు సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడిన వారు చికిత్సకు ముందు 2 సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత 'ఆమె పేరు సుమది. మణలి పుదినాడు నుంచి వస్తున్నాం. భార్యకి 2 సంవత్సరాలుగా ఉలికి కోసేది, ఆ అమ్మకి డ్రెస్సింగ్ చేసేది, కూడు వండి పెట్టేది అంతా నేనే చేయాలా, ఎవరు లేదు. ఆ RG హాస్పిటల్కి పోయినామంటే నాడి పట్టి చూసి చెప్తారు. ఆయిల్ మసాజ్, ఈ పత్తి అంతా వేస్తున్నారు. ఎనికిలంతా జామ్ అయిపోయి ఉండేది. అదంతా రెడీ అవ్వాలంటే ఈ మందులు మాత్రలో 2-3 నెలలు తినండి. ఇప్పుడు 4 దినాలకు వచ్చిన దానికి కొంచెం మున్నే అర్థం తెలుస్తుంది. మాకు ఈ ముழுక నమ్మకం ఉండదు. దానివల్ల మేము ఇక్కడ వచ్చినాక ముందర వీల్ చైర్లో వచ్చింది, ఇప్పుడు నడుస్తుంది. ఇక్కడ నెల లెక్కన 2 నెలలు తిన్నామంటే బాగా అయిపోతుంది. పక్షవాతం సమస్యతో చేతులు కాళ్ళు పనిచేయక నడవలేని స్థితిలో ఉన్నవారు మా 15 రోజుల చికిత్సతో చేతులు కాళ్ళు నయమై బాగా పనిచేస్తూ మరియు 3 నెలల చికిత్సతో పూర్తిగా నయమైన వారు 5,000 మందికి పైగా ఆరోగ్యంగా ఉన్నారు. 20 సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు అశోక్ కుమార్ని. నేను బెంగళూరు వాసి, రామూర్తి నగర్లో ఉంటాను. నాకు 20 ఏళ్ళు ఇంకా షుగరు, 3 ఏళ్ళు ఇంకా మోకాలు నొప్పి ఉంది. ఆ నొప్పికి నేను పెయిన్ కిల్లర్ తీసుకుంటా ఉంటుని. నేను ఇన్సులిన్లో ఉంటుని. నాకు 380 ఇంకా 400 వరకు పోయింది హిస్టరీ ఉంది. నాకు ఒకరోజు టీవీ యాడ్లో చూసినోడు RJR బెంగళూరులో ఓపెన్ అయింది అని తెలిసింది. వీడికి వచ్చినాక 2 మంత్స్తో నేను మెడిసిన్ తీస్తూ ఉన్నాను. మోకాలు నొప్పి తగ్గింది. నాకు అలాగే షుగరు 50 ఇంకా 80 ఇంకా 100 వరకు తగ్గి నేను చాలా యాక్టివిటీగా ఉన్నాను. దాన్ని ఇంకా RJRకి ధన్యవాదాలు. 5 సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు వెంకట రామాంజనేయులు. 5 సంవత్సరాల నుంచి షుగర్ వ్యాధితో నేను బాధపడేవాడిని. ఒక డైజెషన్ కానీ, కాళ్ళు తిమ్మిర్లు కానీ, ఇంకొకటి నాకు చాలా షుగర్ వల్ల ప్రాబ్లం ఉండేది. ఈ RJR హాస్పిటల్ అనేది ఇక్కడ అనంతపూర్లో ఉంది అని తెలుసుకున్న తర్వాత నేను ఇక్కడికి వచ్చి మేడంతో ట్రీట్మెంట్ తీసుకొని 2 నెలల లోపలనే నాకు మంచి ఆరోగ్యం వచ్చేసింది. ఈ బాడీ స్ట్రెంగ్త్ కూడా
నాకు ఆకలి కానీ ఇంకోటి కానీ ఆ రకంగా అన్నీ బాగా కంట్రోల్ అయిపోయి కంటి చూపుతో సహా బాగా ఉన్నది. ఇప్పుడు నేను మంచి ఆర్జేఆర్ హాస్పిటల్ వారికి నా ధన్యవాదములు. డయాబెటిక్ షుగర్ పేషెంట్లకు భోజనం తర్వాత 550, 450, 400, 350లో ఉన్న మధుమేహం శాతం మన ఆర్జేఆర్ హాస్పిటల్లో 1 నెల చికిత్స తర్వాత 150, 180 లాగా తగ్గడం జరుగుతుంది. నీరసం, మైకం, కంటి చూపు తగ్గటం, నరాల బలహీనత, కాళ్ళలో పుండు వంటివి మధుమేహం వల్ల ఉన్న సమస్యలు అన్నీ పూర్తిగా నయమవుతాయి. ఆర్జీఆర్ హాస్పిటల్లో ఇచ్చే మందులు నాణ్యమైన పద్ధతిలో తయారై ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన సర్టిఫికెట్లు కలిగినవి. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా అభ్యంగ, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నస్యం, ఉద్వర్తనం, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. 3 సంవత్సరాల నుండి అల్సర్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు బర్రి భాస్కర్ రావు. అల్సర్స్ వచ్చాయి. అల్సర్స్ వల్ల మా కడుపులో మంట, మరి దురద కూడా వస్తుండేది. లోపల దురద వస్తే తీర్చుకోవడం కష్టం, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని నేను ప్రముఖ డాక్టర్ దగ్గర చాలాసార్లు వాడాను. అయితే మందులు వాడడం వల్ల వాడినప్పుడు తగ్గుతుండేది, మందులు వాడడం బంద్ అయిపోతే మళ్ళీ వచ్చేస్తుండేది, మామూలు అయిపోతుండేది. అల్సర్స్ అలాగలా పెరిగిపోతుండేవి. కడుపులో మంట, దురద ఈ 2 ఉండేవి. అయితే నేను ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చాను. ఆర్జేఆర్ హాస్పిటల్లో మేడం మాధవి మేడం గారిని కలిస్తే మేడం మందులు ఇచ్చారు. నాకు అల్సర్స్ 80% తగ్గాయి. నేను ఆర్జేఆర్ హాస్పిటల్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మూడు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు మూడు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత, మా సిస్టర్ అరుణ సోరియాసిస్ నుంచి గత 3 సంవత్సరాలు బట్టి చాలా బాధపడుతుంది. ఎన్నో హాస్పిటల్ కూడా తిరిగాము. మందుల వల్ల కానీ ఎటువంటి ప్రయోజనం కూడా కలగలేదు. తర్వాత ఇప్పుడు ఆర్జీఆర్ హాస్పిటల్ టీవీలో చూసి మేము తెలుసుకొని ఇక్కడ ట్రీట్మెంట్ కోసం మా సిస్టర్ని తీసుకొని వచ్చాను. ఫస్ట్ నెల వాడాము, చాలా బాగుంది. 2వ నెల కూడాను వాడిన తర్వాత బాగానే రికవరీ వచ్చింది. ఈ సోరియాసిస్ వల్ల బాగా పొట్టు రావడం, నెక్స్ట్ నిద్ర లేకపోవడం, చర్మం అంతా కూడాను పొడి పొడిగా రాలిపోయి చాలా ఇబ్బంది పడిపోయి తలనొప్పి, ఇంకా చాలా ఇబ్బందులతో బాధపడేది. ఈరోజు అటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా సంతోషంగా ఉన్నది. ఈ ట్రీట్మెంట్ చేసినటువంటి డాక్టర్ గారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఆర్జీఆర్ హాస్పిటల్ నమస్కారం అండి.
ఆర్జీఆర్ హాస్పిటల్లో ఇచ్చే మందులు నాణ్యమైన పద్ధతిలో తయారై ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన సర్టిఫికెట్లు కలిగినవి. 5 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు 5 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత రంగమ్మ నా పేరు. నాకు 5 ఏళ్ళ నుండి చర్మం మీద వచ్చిండేది. ఎక్కడ చూపించుకున్నా తగ్గలేదు. టీవీలో చూసి అనంతపురానికి వచ్చినాము. డాక్టర్ అమ్మ 2 నెలలకి మందులు రాసిచ్చింది. వాడిన తర్వాత నాకు బాగా రగతాలు పోయినాయి, నవ్వులు పోయినాయి. ధన్యవాదాలు. పన్నెండు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు 12 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత నా పేరు కొనగాల వెంకట సూర్యనారాయణ. ఈస్ట్ గోదావరి జిల్లా అమలాపురం నుంచి వచ్చాను. నాకు 12 సంవత్సరాల నుంచి సోరియాసిస్ ఉంది. చాలా ఎక్కువ ఉండేది. కాళ్ళు, చేతులు, తల మొత్తం ఉండేది. ఎక్కడికి వెళ్ళినా చాలా చోట్లకి తిరిగాను నేను, నాకు తగ్గలేదు. మా అబ్బాయి ఫ్రెండ్కి ఆర్జీఆర్ హాస్పిటల్లో తగ్గిందంటే నేను వచ్చి చూపించుకున్నాను. నాకు దురద అయ్యి బాగా ఎక్కువగా ఉండేది, అవన్నీ కూడా బాగా తగ్గినాయి. నాకు 2 నెలలకి చాలా బాగా తగ్గిందండి. ఆర్జీఆర్ హాస్పిటల్ డాక్టర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు. సోరియాసిస్ మన ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది నయమైన 22 లక్షల మందికి పైగా సోరియాసిస్ పేషెంట్లలో 85% పేషెంట్లకు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల తర్వాత కూడా సోరియాసిస్ అనే సమస్య తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. ముక్కులో కండ పెరగటం అనే సమస్యతో బాధపడిన వారు 2 లేదా 3 సార్లు ఆపరేషన్ తర్వాత కూడా తగ్గని 52,000 మంది కంటే ఎక్కువ మంది బాధితులు మన ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకొని ఆ సమస్య నయమై 10, 15, 20 సంవత్సరాల తర్వాత కూడా ముక్కులో కండ పెరగటం అనే సమస్య తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. కీళ్లవాతం,
రక్త పరీక్షలో కీళ్లవాతం అనే సమస్య పాజిటివ్గా ఉన్నవారు మన ఆర్జేఆర్ హాస్పిటల్లో 3 నెలల చికిత్సతో నెగటివ్గా మారుతుంది మరియు 3 నుండి 5 నెలల చికిత్సతో పూర్తిగా నయమై శాశ్వతంగా ఎటువంటి మందులు తినకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు. తెలంగాణలో మా బ్రాంచ్లు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్లు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. మా ప్రత్యేక ట్రీట్మెంట్స్ మధుమేహం, ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, పక్షవాతం, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, మెడ నొప్పి, రుమటైడ్ ఆర్థరైటిస్, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, పైల్స్, గర్భాశయంలో సమస్యలు, కిడ్నీలో స్టోన్స్, అల్సర్, పీసీఓడి, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, వెరికోస్, మైగ్రేన్, మలబద్ధకం, నరాల బలహీనత, బొల్లి మచ్చలు, అలర్జీ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, సోరియాసిస్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు హెర్బల్ ట్రీట్మెంట్ ఇవ్వబడును. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్.